నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈ గజిబిజి ప్రపంచంలో మనకంటూ కొంత స్థానం ఉండాలి, మనం కూడా ఈ పోటీ ప్రపంచంతో పాటు ముందుకు సాగాలి అని మనకి తెలియకుండానే మన బ్రెయిన్ని మనం చాలా స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటాం. సో పీస్ఫుల్గా ఉండాలి ఉండాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఆ పీస్ఫుల్ని ఎలా మనం పొందాలి, మన ఆలోచనల్ని మన బ్రెయిన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, కట్టుదిట్టం చేసుకోవాలి, ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలి, మన మనసుని కంట్రోల్ చేసుకోవచ్చా, కుదురుతుందా లేదా, ఈ విషయాల గురించి మనకు వివరించడానికి ప్రకృతివనం ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, ఇంట్రోలో చెప్పుకున్నట్టు అంత గజిబిజి ప్రపంచంలో మనం కూడా పక్క వాళ్ళకంటే ముందుగా ఎదగాలి, లేకపోతే మనకంటూ ఒక స్థానం ఉండాలని చెప్పి ఆలోచనలు, రకరకాలమైన ఆలోచనలు చేస్తూ ఉంటాము. మనకు తెలియకుండానే మనం స్ట్రెస్కి గురవుతూ ఉంటాము. సో ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే ప్రశాంతమైన జీవనం గడపాలా, అసలు ఎట్లా మన ఆలోచనలు మనం ఎలా నార్మల్ స్టేజ్కి తెచ్చుకోవాలంటారు? యాక్చువల్గా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎవరికన్నా ముందుగా ఉందాం మనం, కంపారిటివ్ వాళ్ళకంటే బెటర్గా ఉందాం మనం, ఎదుటోడో పక్కోడో ఇంకొక ఇన్ని అనుకోవడమే. ఈ అనుకునే ప్రాసెస్లో రియల్గా నీకేం కావాలనే దాన్ని పక్కన పెడతావు. రియల్గా రియల్గా ఏమనుకుంటావు, పొద్దున్న లేస్తాను ప్రశాంతంగా యోగా చేయాలా, వాకింగ్ చేయాలా, పిల్లలతో కొంచెం ఆడుకోవాలా, నా భార్యకి ఏమన్నా ఇంటి వస్తువులు అటు తెచ్చేయాలా, మోటార్ రిపేర్ ఉంటే చేయాలా, ఇంకా ఏదో లీక్ ఉంటే అది రిపేర్ చేయాలా. నీకు ఎవ్రీడే గుర్తుకొచ్చేసివి చేయగలిగినవి పక్కన పెట్టి, ఏది మీ వల్ల కాదో, ప్రమోషన్ రాలా అందుకని నేనేం చేయను, నేనేం పని చేయను, ప్రమోషన్ వచ్చినాక చేస్తా, 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయినాక మా నాయన పేరు మీద ఏదో కట్టిస్తా, పోస్ట్పోన్ చేస్తామే. సో ఇట్లా ఇది స్ట్రెస్ వచ్చిందని అది ఫస్ట్ కారణం. అంటే మనకు కాని పనులు ముందర పెట్టుకొని అయ్యే చిన్న చిన్న పనులను పోస్ట్పోన్ చేయడమే స్ట్రెస్. మీరు పొద్దున్నే 5కు పోవాలా, బస్సు ఏదో ఉంటుంది 5కి, నిదానంగా బాత్రూమ్ పోయేవాళ్ళు, నిదానంగా చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు 3కే లేచి నిదానంగా అన్నీ చేసుకొని 4:30కు పోతే ఇంకా అరగంట టైం ఉండగానే పీస్ఫుల్గా హాయిగా అట్లా చూస్తా, బస్ స్టాండ్లోనో ఎక్కడో ఎంజాయ్ చేస్తా, నో స్ట్రెస్, అంతే కదా. దానికి 1 గంట తొందరగా లేయాలి, 4కు బదులు 5కి లేస్తాం అనుకుందాం. దానికి 1 గంట ముందరగా పడుకోవాలి, అరగంట ముందరగా పడుకోవాలి. లేదు పడుకోకపోయినా లేచేసి అమ్మా ఆ బస్సు మిస్ అయిపోతుందేమని స్ట్రెస్ కంటే, అది అయిపోతుంది, లేట్ అయిపోయింది, 4:30కి లేచి 5 లోపల వెళ్ళిపోవాలా, అది పరిగెత్తాలా, జారి పడితే టూత్పేస్ట్ పడిపోయి, అది మర్చిపోయి, ఇది మర్చిపోతే ఎందుకు, అది స్ట్రెస్. దానికంటే 1 గంట ముందర నిద్ర లేచి చాలా ఈజీ. నీళ్ళు ముఖం మీద కొట్టుకుంటే రెడీ అయిపోతావు, అరగంట ముందరనే బయలుదేరుతావు, పోతావు, నడుచుకుంటూ పోతావు, ఆటో కూడా అవసరం లేదు, దగ్గర అయితే బస్ స్టాండ్ చేరుతావు, ముందరే ఉంటావు హ్యాపీగా, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. ఒకటి చిన్నది కాంప్రమైజ్ అయితే ఇంత హ్యాపీనెస్ వస్తుంది. అట్లే ఏదైనా కానీ నీ లైఫ్లో ఏదన్నా అచీవ్ కావాలన్నా ఏదైనా కానీ, నేను 40 ఏళ్ళు వచ్చింటే ఐఏఎస్ కాలా, 4 సార్లు రాసింటే ఐఏఎస్ రాలా, అయ్యో నాకు గాన ఓ ఛాన్స్ వచ్చింటే 4 సార్లు ఒక్క మార్కు రాలేదు కదా, దానికి ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేస్తావు బుర్రలో పెట్టి. ఇప్పుడు మామిడి పళ్ళు వచ్చినాయి, తిను, దాని మీద ఆలోచించు, అయిపోయిన దాని గురించి ప్రజెన్స్లో ఉండు, మిస్ అయిపోతాయి పండూరు వారి మామిడి, బెనిషాకల్మ, ప్రజెన్స్లో ఉండు, ఇది మిస్ అయిపోతావు కదా. ఓకే, అంటే అయిపోయిన దాని గురించి ఆలోచించి, అయిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి మధ్యలో మిస్సింగ్. మనిషి సహజ లక్షణం కదండి ఆలోచించడం అనేది. మనిషికే ఒక్కరికే ఉండేది, ప్రజెన్స్లో ఉండేది కూడా. మనిషికే వీలయ్యేది ప్రజెన్స్లో ఉంటూ ఎంజాయ్ చేసాడు మనిషికి. ఇప్పుడు రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తితో, బుద్ధుడు, నువ్వు ప్రజెన్స్లో ఈ మూమెంట్ని వదలకుండా ఉండు, ఈ మూమెంట్. సో ఈ మూమెంట్ ఏంది, పాత ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది నీకు, ఈ మనిషితో సంబంధం పెట్టుకోవాలన్నా వద్దా, ఈ పని చేయాలన్నా, ఈ షేర్లు కొనాలన్నా, ఈ బిజినెస్, ఈ ఉద్యోగం వదిలిపెట్టేయాలన్నా, కంటిన్యూ చేయాలన్నా, పెన్షన్, ఇవన్నీ 1 సెకండ్లో సూపర్ కంప్యూటర్లో చేయలేదు. అంత బ్యూటిఫుల్గా మనము పాస్ట్ని, ఫ్యూచర్ని చూసి ప్రజెంట్లో డెసిషన్ తీసుకోవాలి. సో పాస్ట్లో ఇరుక్కొని పోయి, అయ్యో మా నాయనకి వాడు మోసం చేసినాడు, వీడిలో మోసం చేస్తాడో తెలియదు అని ఎవరితో బిజినెస్ చేయకుండా అంత నెగిటివ్గా అనుకొని, ఫ్యూచర్లో రష్యా బాంబులు వేసినట్లు పాకిస్తాన్ మన బాంబులు వేస్తే రిలేషన్ కొప్పుకూలిపోతే ఏమవుతుందో, కాబట్టి ఏమవుతుంది, డబ్బులు అక్కడే ఉంది, ఏదో అట్లా ఫ్యూచర్లో జరగబోయే
జరగబోయేదాన్ని యాంటిసిపేట్ చేసి పాతదాన్ని పెట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటే అరే మీరు కనపడ్డంలే నాకు ఇప్పుడు ఎక్కడ కనపడతావు తీస్తే ఫ్రెష్గా కనపడతావు. ప్రతిరోజు అట్లా ప్రాబ్లం ఫ్రెష్గా చూడాలి. ఆ ఫ్రెష్గా చూడాలంటే బ్రెయిన్లో నీకు ఎండార్ఫిన్స్ యాక్టివ్గా ఉండి ప్రెషర్ లేకుండా. ఎందుకు వస్తుంది ప్రెషరు? ఇప్పుడు మాకు మదనపల్లిలో టమాటా లాస్ట్ ఇయర్ 5,000 పోయింది బాక్సు, ఎంతో 100 రూపాయలు 200 పోయింది. అందరూ వేసేసారు ఈసారి 1000 ఎకరాలు. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇన్వెస్ట్ చేసి రైతులు పోయిరి. అంటే రైతులకి రేట్లే ఇప్పుడు ఎంత ₹1 మదనపల్లిలో రూపాయి కిలో రైతుకు వచ్చేది. బయట 5 రూపాయలు అమ్ముతారు, వాళ్ళు కావాలి కాబట్టి మొత్తం. సో ఎందుకు వస్తుంది స్ట్రెస్? ఇంత సంపాదించేలా అనే వచ్చి ఏమవుతా ఉంది అందరికీ రియల్గా దాని మీద బతికే వాళ్ళందరూ పోయి అరే నీ పని నువ్వు చేసుకుంటే, నీ పని సాఫ్ట్వేర్ ఏదో నువ్వు చేసుకో, నీ రియల్ ఎస్టేట్ ఏదో నువ్వు చేసుకో, వాడు రైతు ఏదో రైతు పని చేసుకుంటే వాడికి ఏదో డబ్బులు వచ్చేవి. సో స్ట్రెస్ లేకుండా ఎట్లుంటుంది? నీకు అవసరం లేకుండా సమాధానం పోతాడావు కదా. ఇప్పుడు మేము చిన్నప్పుడు 4 నిక్కర్లు 4 షర్ట్లు ఎంతో ఉండేటివి, అన్నీ ఒక దీంట్లో ఇట్లా ఉండేటివి, అంతే చిన్న అంత అట్లా బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు పెంచి బీరవాళ్ళు నింపేసి వస్తువులన్నీ ఇల్లు సరిపోవడం లేదండి అని మళ్ళీ అప్పులు చేసి భూజాలోనే ఆడో 5 కోట్లు పెట్టి పెద్ద ఇల్లు కొని ఈ సామాన్లన్నీ అక్కడ మార్చి అంటే ఫుల్గా కాలేదు ఇల్లంతా, సామాన్లు కొని మళ్ళీ పెట్టి ఏంది నువ్వు వాడుతా ఉండవు ఆ సామాన్లు. నీకు అవసరం ఉండేది అవసరం లేక ఇచ్చి అవసరం లేదు వదిలించుకో ఎంత హ్యాపీగా ఉంటుందో వదిలించుకుంటే. నేను తమాషా ఏం తెలుసా, హైదరాబాద్కి వచ్చేటప్పుడు మార్నింగ్ అదే 3కో ఏమో లేచిన అర్లీగా బయలుదేరిన, బట్టలు తీసుకోవాలా, నా వైఫ్ నిద్రపోతూ ఉంది బెడ్రూమ్లో. సరే లైట్ వేయలే, అప్రాక్సిమేట్గా చిన్న కనపడుతుంది మంచం ఎక్కడుంది అని, అట్లే మంచం తీసిన బీరువా తీసిన, దానిపైనుండే ఒక షర్టు ఒక ప్యాంటు 2 షర్ట్లు ఎత్తుకున్నా వచ్చేసిన, అట్లే పెట్టేసి ఏమన్నా ఉంది వేసుకుంటాం ఏమవుతుంది. అంత సింపుల్ లైఫ్. మీకు కూడా అది పాసిబుల్. కానీ ఇప్పుడు ప్రతిదీ స్టేటస్ చూస్తున్నారు కదండి. అదే ఎవరి కోసం బతికితేనే స్ట్రెస్ ఉంటా ఉండ. నీ కోసం నువ్వు బతికితే నీకేం కావాలా అని నీ మనసు నీ మైండ్ బాబు చాలాసార్లు చెప్తుంది. 2 మైండ్లు ఉంటాయి. ఫస్ట్ చెప్తుంది రేపు పొద్దున్నే లేలరా అంటుంది. సరే అని ఒప్పుకుని అలారం పెడతావు. పొద్దున అలారం కొడతారు దీని అబ్బా అని మళ్ళీ ఆఫ్ చేస్తావు. మళ్ళీ నువ్వు తిట్టుకుని నువ్వు వేస్ట్ ఫెలో రా, నీ బతుకంతా ఇంతే, నువ్వు ఎప్పుడూ లేలేవు, నీ పని ఇంతే, గోయిందా నీ పని, నువ్వు ఎన్నిసార్లు పెట్టినావు అని నీ అంతకు నువ్వే ఆటో సజెషన్ ఇచ్చుకుంటావు. వేస్ట్ ఫెలో చాలామంది అట్లే. నేను కూడా అట్లే అనుకుంటా చాలాసార్లు. ఇప్పుడు కొన్ని బయటపడినా కాబట్టి రే నువ్వు చేయగలవురా, ఆయాసం వచ్చింది అయినా పరిగెత్తురా, నీకు ఎక్కువ ఆయాసం వచ్చిందా నడువురా, కొంచెం కూర్చో మళ్ళీ పరిగెత్తో అని ఇచ్చుకోవాలా. మరి అది కంట్రోల్ అని చెప్పరు. ఫ్రెండ్లీగా ఉండండి మీ మైండ్తో. ప్లీజ్ నీకు మంచి ఫుడ్ పెడతా ఉండా, మా అమ్మ నాయన కంటే మా తాత వాళ్ళ కంటే బెటర్ ఫుడ్ పెడతా ఉండం నీకు. ఇన్ని రకాల ఫుడ్లు లేవు వాళ్ళకి. రాగి ముద్ద పల్లీల చట్నీ తిని వాళ్ళు 100 ఏళ్ళు పనిచేసినారు. పొద్దున్న నుంచి సాయంత్రం గుడి చాకిరీ చేసినారు. 4 గంటల నుంచి దంచినారు, ఆవులు పెట్టినారు, పేడెత్తినారు, పాలు పిండి చేసినారు. ఒరే నీకు ఇంత ఫుడ్ పెడతా ఉన్నాను రా, కాబట్టి పరిగెత్తరా, ఒక అరగంట గ్రౌండ్ వరకు, ఒక గంట సేపు కేబీఆర్, నీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయిరా అని చెప్తాది కదా నీ మైండ్. అందరికీ తెలుసు కదా, అన్ని యూట్యూబ్లో చెప్పేశారు ఇవి, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. మరి ఎందుకు అది పక్కన పెట్టేసి ఇట్లా చూసి అటు చూసి టైం చూసి ఏ రోజుకి ఆ రోజే లేకపోతే అర్రే రోజు లేకపోతే అర్రే నా జీవితమే ఇంత, అసలు నేను అనుకుంటాను చెయ్యలేను, ఎంత అసహనానికి గురైపోతారు. వేరే వాళ్ళు తిట్టేదానికంటే వేరే వాళ్ళు తిట్టే నీ ఈగో పనిచేస్తుంది. వాడు తిట్టాడు కాబట్టి మనం సంపాదించాలి, మనం పరిగెత్తాలా అని అంటుంది. నిన్ను నువ్వు అన్నావు అనుకో వేస్ట్ ఫెలో రాని, ఎవడు తిడతావా? నిన్ను నువ్వే డిగ్రేడ్ చేసుకుంటే ఎవడు తిడతావా? దాన్ని కొంచెం బయట పెడితే కూడా నీ చేతిలో కదా ఉండేది. మనం ఎంతసేపు నువ్వు మాట్లాడాలి అనుకుందాం, పక్కన పెట్టేయండి. నిన్ను నువ్వు జయించేది కూడా నువ్వే కదా. నాకంటే ఒక్కసారి ఎదిలించుకొని లేసేసి ఫ్రెష్గా పోయి అట్లా బయట తిరిగినావు అబ్బా అరే ఎట్లా మిస్ అయిపోయినావరా అనే ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ కావాలా. అప్పుడు ఎవరు చెప్పేది జయించేసినంత ఫీలింగ్ ఉంటుంది అసలు. ఆ ఎక్స్పీరియన్స్ నీకైతే మళ్ళీ ఎవరు చేయనక్కర్లే. ఓకే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ కొంతమంది ట్రిగ్గర్ కావాలా, ఓ గురువో ఇంకోటో ఒక ఎవరో గురువు చెప్పిట పొద్దున్న ప్రమోతులు చేసి 10 రోజులు 40 రోజులు ఇది చేస్తే నీకు మంచి జరుగుతుందబ్బా, 100 రోజులు చేయాలా, 40 రోజులు ఉపవాస దీక్ష చేయాలా, అయ్యప్ప స్వామి దీక్ష, ఇంకో దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష. అంటే ఈ 40 రోజుల్లో నువ్వు సోప్ వేసుకోకుండా
కింద కూర్చొని ఎవరింట్లోనో నువ్వు కోటీశ్వరుడైనా ఎవరింట్లోనో ఫుడ్ తిని నువ్వు పూజ గీజ అవన్నీ ఏదో చేసి సింపుల్గా కింద పడుకొని జుట్టు దూకోకుండా చెప్పులు లేకుండా దూకోకుండా సోప్ వేయకుండా అందరితో అరే ఈ లైఫ్ బాగుందే, దీనికోసం ఇంత బాధపడి నేను సొసైటీ కోసం ఇన్ని చేస్తా, వేల మందితో ఎగ్జిబిట్ చేస్తా, ఇది చేస్తాడు అనే ఫీలింగ్ వస్తే నువ్వు మారతావు అని. అట్లా మారింటారు కొంతమంది, ఎక్కువ మంది మారాలా. ఇప్పుడు 41 రోజులు నువ్వు సింపుల్గా బతికినావంటే మళ్ళీ బట్టలే కొనకూడదు నువ్వు. ఎందుకు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి 20 జతలు 30 జతలు 100 జతలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు కొనాలరా? మనం సీతాకోక చిలకల రకరకాలు వేసుకొని ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది, ఎందుకు కావాలరా? నేను ఏదో ఒకటి వేసుకోండి రా స్వామి. మనకేమో రమణ మహర్షి, ఆదిశంకరాచార్యులు, వివేకానంద స్వామి ఆదర్శము. కానీ వాళ్ళలో ఒక్కటి కూడా తీసుకోమే, పేరుకు పెట్టుకుంటాం వాళ్ళ బొమ్మలు వేసుకొని. నువ్వు ఎక్స్పీరియన్స్ కామని వాళ్ళు చెప్పేది. నువ్వు ఎక్స్పీరియన్స్గా, మేమేదో చెప్తా ఉన్నాము, నువ్వు ఎక్స్పీరియన్స్గా. జిరికృష్ణ పెడితే ఏం చెప్తాడు? నువ్వు ఎక్స్పీరియన్స్ గా రా స్వామి, నా దారిలో ఎందుకు నడుస్తావు? నేను ఆడికి ఆగిపోయింటా, నువ్వు ఇంకా ముందర నడుస్తావేమో. ద్రోణాచార్యుడు గొప్ప గురువు కదా, మరి ఆయన యుద్ధం చేయండి కదా, అర్జునుడు ఎందుకు తయారు చేశాడు? అట్లా మన దగ్గర నేర్చుకోను, మనం ఎవరి దగ్గర నేర్చుకుంటాం, మనమే నేర్చుకోవడం. నిజమే, ధనవంతులు అంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళే అని అంటూ ఉంటారు కదా. ఆరోగ్యము ఆనందము, అల్టిమేట్గా ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరూ ఆనందంగా ఏం లేరు. బ్లడ్ టెస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, ఆనందంగా ఉండరేం వాళ్ళు ఏమన్నా? వాళ్ళు ఇదొకట 100% ఆరోగ్యం ఒకటి మాత్రం ఉంది అనుకుందాము, వాడికి మళ్ళా నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ చేసుకోవాలని 220 ఉండాలనుకో కొలెస్ట్రాల్, 222 వచ్చిండు సత్యవీడు. 222 2 పోయింది అంటే అనుకుంటా ఉంటాడు వీడు. ఏదో ఒక అసంతృప్తి అయితే ఉంటుంది, ఏదో అసంతృప్తి. కాబట్టి సంతోషంగా ఉండాలంటే నిజంగానే అసలు ట్రూత్ ఏంది? నువ్వు బాగా నడుస్తాడవు, మెట్రోలో ఎస్కలేటర్ ఎక్కకుండా మెట్లు ఎక్కుతాడవు, 1 గంట సేపు రన్నింగ్ చేస్తాడవు, ఏం టెస్ట్లు అవసరం లే నీకు. నీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలతో ఆడుకునేదా, అర్లీగా నీ ఫ్రీ టైం పెట్టుకొని సైలెంట్గా ఏం ఆలోచించకుండా సన్సెట్ చూడడమా, వర్షంలో నానడమా, పిల్లోళ్ళు తీసుకుపోయి గండిపేటకు పోయి ఈత కొట్టడమా, నైట్ క్యాంప్ ఎడన్నా కొండ మీద వేసి దోమలు కట్టుకొని ఆడ శుక్రుడా గురుడా ఆ కాన్స్టిలేషన్స్ అవన్నీ చూపించి పిల్లోళ్ళకి అది కదా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి పిల్లోళ్ళకి. వాళ్ళ కోసం ఇంకా ఇండ్లు, ఇంకా నగలు, ఇంకా అది వంట. వాడికి సొసైటీతో ఎట్లుండాలా, మనుషులతో ఎట్లుండాలా, అసలు ఏంది భూమి ఏంది, మన పర్పస్ ఏంది, మనం చేసే పని ఏంది, నా లైఫ్ ఎట్లా వచ్చింది, మా తాత ఎట్లున్నాడు, ఇవన్నీ కథలు చెప్తా, గొప్ప గొప్ప వాళ్ళు ఏదో చెప్తా, మధ్యలో వాడిని ఆడిస్తా. వాడు ఫిజికల్గా ఉంటే వాడు సెల్ ఫోన్ అడిగినగా ఉంటాడు. మీరు పార్టీలు పోయి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయాలు కప్పు చెప్పేస్తే ఎట్లా వాళ్ళకి ఎవరు చెప్తాడు? స్కూల్లో టీచర్లు అందరూ వాళ్ళకి మార్కులు ఇచ్చేదానికి చేస్తూ ఉంటారు. పేరెంట్స్ వాళ్ళకు ఆశ సంపాదించండి, ఎట్లా ఎవరు చెప్పేది వాళ్ళకి? ఏది మంచిది, నువ్వు లడ్డు ఏంటి, D3 ఏంటి, B12 ఏంటి, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు అరిగిపోతా ఉన్నాయి మోకాళ్ళు, 90 ఏళ్ళకి ఎందుకు అరిగిపోవాలా, మీకు 20 ఏళ్ళకి బీపీలు షుగర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి, మదర్లో 6-7 హిమోగ్లోబిన్ పెట్టుకొని పిల్లలకంటే వీక్గానే పుడతారు. మా పిల్లల్ని బాగానే లేస్తారంటే నువ్వే బాగాలేవు కదమ్మా, మీ పిల్లలు ఆరోగ్యంగా ఎట్లుంటారు? సింపుల్ క్వశ్చన్ ఇది, లాజిక్ దీనికి మించిన లాజికే లేదు. నువ్వు వీక్గా ఉంటే నీ పిల్లలు వీక్గానే పుడతారు. ఇప్పుడు యూరియా మంచిగా భూమిలో పేడరు వేసి అట్లా పెంచితే ఎంత గాలి వచ్చినా వాన వచ్చినా తట్టుకొని పంట పొలాలు ఉండేటివి. ఇప్పుడు యూరియా DAP వేస్తే ఇట్లా పెరుగుతాయి, డమ్మని పడతాయి, వర్షం కోసం అంతా పడిపోయాయి, గాలి తట్టుకోలేవు, దాంట్లో ఫుడ్ లే, న్యూట్రిషన్ లే, అంతా యూరియా DAP జింకు ఫాస్ఫేట్ వేసి పెంచిన ఫుడ్. అట్లా వీళ్ళకు కూడా హిమోగ్లోబిన్ 6-7 ఉంది. ఈమె పెళ్ళే చేసుకోకూడదు యాక్చువల్గా, బాగా ఇంప్రూవ్ అయినాక పెళ్లి చేసుకోవాలా. సరే పెళ్లి చేసుకుంది అనుకుందాము, పిల్లలు కానీ దానికి ముందరన్నా ఇద్దరు అనుకొని బాగా మనం హెల్తీగా బాగా వాకింగ్ చేసి సూర్యుడు D3 కానీ ఫిట్గా ఉండేటప్పుడు అప్పుడు చేసుకుందాం అనుకుని పోస్ట్పోన్ చేయాలా. పిల్లలు ప్రెగ్నెన్సీ వస్తే పోతారు, జింకు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, యూరియా DAP 4 కిలోలు పెట్టాలి. నార్మల్ డెలివరీ కాదు, ఆ 4 కిలోలు పెట్టని సిజేరియన్ సెక్షన్ చేస్తాడు. వాడు పుడతాను యూరియా పెట్టే కదా, తుమ్మతా తగ్గుతా పుడతాడు. ఎట్లా వాడు సార్ వాడికి బాగాలేదు సార్ అని చెప్పి ఏదో జాతకాలు చూసేదో ఇది చూసేదో దాదాపు, అరే వాడి హెల్త్ బాగాలేదు దానికే మెయిన్ కారణం మీ పేరెంట్స్ రా నాయన. ఆ పొల్యూషను, వాడికి కేకులు కోసి బర్త్డేలు కేకులు పెట్టేది, ఒబేసిటీ, న్యూట్రిషియస్ ఫుడ్ లేదు, నువ్వులే, కొబ్బరిలే, రాగి జావలే, పరిగెత్తేదిలే, స్పోర్ట్స్లే.
పిల్లల గురించి మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు కొన్ని సందర్భాల్లో అంటే చాలా మంది లెగుస్తూనే ఇవాళ ఏం చేయాలి, రేపేం చేయాలి, లేకపోతే ఇవాళ నా వర్క్ ఇది అది ఇది అని చాలా రకాలమైన ఆలోచనలతో లెగుస్తూ ఉంటారు ఒకటి. అండ్ బయటికి వెళ్ళిపోయాక కూడా నేను కరెక్ట్గా గ్యాస్ ఆఫ్ చేశానా, లైట్ ఆఫ్ చేశానా, తాళం సరిగ్గా వేసానా లేదా, ఇలాంటివి అంటే ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం కానివ్వండి, లేకపోతే ఒక ప్రాబ్లం గురించి ఎక్కువసార్లు ఆలోచించడం కానీ చేస్తూ ఉంటారు కదా, అలా ఎందుకు చేస్తూ ఉంటారు? అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేసేది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలాల. అంటే ఒక ఇష్యూ గురించి ఎక్కువసార్లు ఆలోచించకూడదు. అంటే ఆ ఇష్యూ మీద పూర్తి స్థాయిలో ఒకేసారి పని చేసి ఉండాలి. అంటే మీరు గ్యాస్ కౌంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసాను చూడు, రైట్ సైడ్ తిప్పినాను, ఏదో ప్రజెన్స్లో ఉండాలా. ఏమి లాస్ట్లో పాలు దించి కింద పెట్టినా గ్యాస్ ఆఫ్ చేసినా కరెక్ట్ అని ప్రజెన్స్లో నువ్వు రికార్డ్ చేసినావు అనుకో, మర్చిపోవాలి. అవును. ఇట్లా పోతే ఆటో హార్ కూడా అంటే అవును కన్ఫ్యూజన్. సోప్ స్నానం చేయింటాడు, స్నానం చేసినాను లేదా చేసినాను, అది కీ లేదు, ఏదో వాడు డబ్బులు ఇవ్వలేదు, వాడు ఎక్కడ కొట్టినాడు, పాలోడు వస్తానన్నాడు, మళ్ళీ వస్తే ఏమవుతుంది అనుకుంటాడు, ఇక్కడ చెవులో సోప్ అట్లే ఉంటుంది, అట్లే అయిపోయాడు. ప్రజెన్స్లో ఉండాలి కదా. బాగా ఎంజాయ్ సోప్ వేసుకోవాలా, ప్రతిదీ ఫీలింగు, స్నానం చేసేది, బట్టలు వేసుకునేది, ఆ సౌండు, ఆ పిచ్చు కరిసేది అన్నీ అట్లా ప్రజెన్స్లో ఉంటే నీకు అనవసరాన్ని గుర్తురావు. ఆటో 5 గంటలకు వస్తుంది, నువ్వు 4 ముక్కలకు ఆలోచించాలా. 3 నుంచి ఆటో వెళ్ళిపోతే ఎట్లా, ఆటో వెళ్ళిపోతే ఎందుకు ఆలోచించాలా? నువ్వు బాగా అర్లీగానే లేచినావు ఉండవు 5 దాని గురించి. ఇక 15 ఏళ్ళ తర్వాత మీ అబ్బాయి నీ కొడుకు పుట్టి వాడు ఐఐటి అవుతాడా లేదా అనే దాని గురించి ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడిపోయేది? అట్లా ఏది నీ వల్ల కాదో అది ముందర పెట్టుకుంటాం. నీ వల్ల ఏంది, నీ కారు సీట్ తుడుచుకోవాలా, నీ కారులో నీళ్లు ఉన్నాయి, గాలిలో టైర్లో పంచర్ ఉందా, టైర్లో గాలి ఉందా లేదా, ఆ డ్రైవరు ఎవరన్నా వచ్చింటే వాడు తాగి వచ్చినాడు ఎట్లున్నాడు, అలర్ట్గా ఉన్నాడా లేదా, తాగి కంపు కొడతానడా, నేను అలర్ట్గా ఉన్నాడా, ఇవి కదా అబ్జర్వ్ చేయాలా. అవన్నీ పెట్టేసి వాడిని పట్టుకొని అంటే మొదలు యాక్సిడెంట్లు అయితే అన్నీ అవుతాయి. ప్రజెన్స్లో లేము. ప్రజెన్స్లో ఉంటే అన్నిటికీ సొల్యూషన్ అదే. నేను ఇప్పుడు ప్రజెన్స్లో ఉండా, మీతో మాట్లాడుతూ ఉండా, అది తప్ప నాకు నెక్స్ట్ ఏమి ఏం గుర్తులేదు. అట్లా చాలాసార్లు మిస్ అయిపోతా. రైలు వచ్చేసి ఉంటుంది, అప్పుడు లేలే వచ్చిందంటే అప్పుడు పోయిన రోజులు ఉండే, మిస్ అయిన రోజులు ఉన్నాయి. ఇట్ డజంట్ మ్యాటర్. నేను ప్రజెన్స్లో ఉంటా వీలైనంత వరకు. నేను ప్రజెన్స్లో లేకుండా పోతే కూడా తెలుస్తూ ఉంటుంది నాకు. అప్పుడు నేనే నవ్వుకుంటా ఉంటా, అరే ఏందో ఆలోచిస్తాడు, ఎందుకు రా స్వామి నువ్వు పరిగెత్తాడు, పరిగెత్తేది చూడు, పిచ్చుకలు వస్తాడు, చిన్నపిల్లలు ఉన్నారు చూడు, అదేదో చూడరా ఆయన, మదనపల్లిలో నేను పోతే ఏం చేయాలని నాకు పోయినాక ఆలోచిద్దు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండవు, హైదరాబాద్లో గురించి ఆలోచించు. అట్లా అంటే అది మిస్ అవుతుంది నిజంగా మీరు అన్నట్టు. ట్రైన్ ఉంటుందో లేదో, లేట్ అవుతుందో లేదో, ఇవి కాకుండా ఓకే గ్యాస్ కట్టేశారనేది ఇక్కడే నువ్వు ఫీల్ అయ్యి చెప్తే ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కదా. మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే వరకు నేను ఆపానా లేదా అనేది మైండ్లో కొడుతూనే ఉంటుంది కదా. ఈ బ్యాంకుల్లో కూడా ఎంచుతారు, మిషన్ పెడతారు, మళ్ళీ చూసి మళ్ళీ ఎంచుతూ ఉంటారు. నేను వాళ్ళు ఎంచుతూ ఉంటారు, అప్పుడే ఏం చేసి అమ్మ 18 కరెక్ట్గా ఉన్నాయి అంటే అంటుంది. అంటే అంతవరకు ఆమె ట్రాన్స్లో ఉంటుంది. ఆడే 2 సార్లు 3 సార్లు ఎంచేది ఎందుకు? ప్రజెన్స్లో లేరు. ప్రజెన్స్ అట్లా ఇస్తారు. అట్లుండే వాళ్ళు ఉన్నారు కొంతమంది, భలే షార్ప్ ఉంటారు వాళ్ళు డ్యూటీలు బాగానే చేస్తారు. సో అట్లా మన ప్రజెన్స్లో ఉంటే మీ మైండే మీకు అద్భుతంగా అన్ని సొల్యూషన్స్ చెప్తుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అది రే అనవసరం రా, టార్చ్ని కంటిన్యూగా వేసి పెడితే బల్బులు బర్న్ అయిపోవా, ఆఫ్ చేసి పెట్టండి, ఇప్పుడు కావాలి అప్పుడు వెళ్ళండి. సో దాని బ్రెయిన్ ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టండి, సైలెంట్. ఏం ఆలోచించకుండా ఎట్లా బాగుండేది, గమ్మున ఉండరా స్వామి. గమ్మున ఉండేదానికి, గమ్మున అంటే సైలెంట్ అని మేము గమ్మున అంటాం రాయలసీమలో. గమ్మున ఉండేది అలవాటు చేసుకోండి. దానికే ఒక మెడిటేషను, ఒక ఆంజనేయ శతకమో ఇంకోటి, ఎందుకంటే అదన్నా చేస్తా ఉంటే మీ తన్ని రాకుండా ఉంటాయి అని. దేనికి ఎక్కువ ఆలోచించాలో దాని వరకే ఆలోచించాలి, అది ఒకటే ఆలోచిస్తావు. అందులో స్ట్రెస్ ఏం లేదు. దేవుని దగ్గర పోయి దేవుని దర్శనం చేసుకునే దానికి అప్పుడు అదేమైంది ఇదేమైంది ఆలోచించే పని లేదు కదా. పర్లేదు, కానీ కోరికలు ఎక్కువ అయిపోతాయి కదా. నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి, లేకపోతే నేను అలా ఉండాలి ఇలా ఉండాలి, కరుణించదండి స్వామి. అంత తక్కువగా ఆలోచించే వాళ్ళది మనమేం చేయలేం. ఆడిపోయి వాళ్ళని బయటకు తీసుకురావడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళు గుడిలోకి పోయి ఆ 30 సెకండ్ లోపలనే కోరికలన్నీ కోరేద్దాం స్వామి అనుకునే అంత మూర్ఖులు ఉంటే ఇంకేం చేయాలి. నువ్వు కోరిక లేదో సైలెంట్గా పొద్దునే 4 లేసి కూర్చొని, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది,
ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. అందరిలో గుడి ఉంది కదా. సో నీలో కూడా ఉండాలి కదా గుడి దేవుడు. సైలెంట్ కూర్చొని మా పిల్లకి ఇది ప్రాబ్లము, ఓకే ఈ డాక్టరా ఇదా, ఏం చేయాలా స్వామి చెప్పు అంటే నీ మైండ్తో నువ్వు ఇంట్రస్పెక్ట్ అయితే చెప్తుంది అది. చూడు ఇవన్నీ ఇది అయిపోయినాయి, ఇంక ఆల్టర్నేటివ్గా ఇది చెయ్యి అది చెయ్యి క్లియర్గా చెప్తుంది. నువ్వు తిరుమలకు పోయి ఏమేమి ఎఫెక్ట్ చేసి వస్తావో అదే ఎఫెక్ట్ నువ్వు ఇక్కడ కూర్చొని దేవుడిని దర్శించవచ్చు. సొల్యూషన్ చెప్తాడు. నీ మనస్సాక్షి నీకు అన్నీ నాకు చాలా అట్లా జరిగినాయి. వీడితో కొన్నిసార్లు ముందుగానే తెలుస్తుంది వీడితో వద్దు అని, అయినా నేను పక్కన పెట్టి చేసిన రోజులు ఉన్నాయి. దాంతో దెబ్బ కొంచెం ఇష్యూస్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొంచెం అవేర్గా ఉండ. ఇప్పుడు కూడా నష్టపోనని కాదు, ముందు 10 చేస్తే 4, 5 ఫెయిల్ అయ్యేవాడిని ఇప్పుడు 10కి 1, 2 ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అవుతాం కదా అని ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోతే కంపు కొడతాం. నీళ్లు ఫ్లోలో ఉంటే కంపు కొడదు, నిలబడిపోయిన కంపు కొడతాం. ఫ్లోలో ఉండాలా, జనాలు కలవాలా, మనుషులు కలవాలా, యాక్టివిటీ చేయాలా. ఈ ప్రాసెస్లో ఇండ్లు అన్ని కుదవ పెట్టేసి అప్పులు చేసేసి ఏదో చేసేసి ఊరేసుకొని ఫ్యామిలీ అట్లా కాదు. ఏ 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు 20 రూపాయలు చేయి. మీ ఫ్యామిలీకి ఎట్లా ఫ్యామిలీని సెటప్ చేసినాం, ఫ్యామిలీని పెట్టేసి వాళ్ళకి సేఫ్గా చేసేసి మళ్ళీ నువ్వేం చేయమన్నాడు. అది పోగొట్టుకున్నావా, అమ్మ అంతా పోయింది తల్లి, భవతి భిక్షాం చేసాను, భార్య భోజనం పెడితే నోరు మూసుకొని ఇంట్లో ఉండు, నీ 50 రూపాయలు పోగొట్టుకోబా. సో మీరు చెప్పే మాటలను బట్టి ఏదైనా ప్రజెంట్లో ఉండాలి, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. చాలా. నీ వల్ల కాదనుకో యాక్సెప్ట్ చేయాలా. నేను అకౌంట్స్ రాసేది నాకు భలే కష్టం, లెక్కలు తెలుసు కానీ రాసేది చాలా అలర్జీ నాకు. సో నేను ఇప్పుడు చేస్తూ ఉండే ప్రాజెక్ట్స్లో ఆఫ్రికాలో వ్యవసాయం మొదలుపెట్టినాం. దానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ తీసుకున్నా, ఆయన చూసుకుంటాడు, అదే ఫ్రీయే. సో ఇక ఆయన మార్కెటింగ్ PhD ఆయన మా ఫ్రెండ్, ఆయన చూసుకుంటాడు. నేను అగ్రికల్చర్ వరకు చూడు ఎంత. సో ఈ ప్రాసెస్కి 5 ఏళ్ళు పట్టింది నాకు. ఎవరిని సెటప్ చేస్తే అంతకుముందు నేను పెద్ద డబ్బులు ఉండే వాళ్ళతో జర్నీ చేస్తే అయిపోతుందిలే అనుకున్నా. కాలా ఆడ అంటే ప్రజెన్స్లో ఉండా కాబట్టి నాకు సెటప్ చేసేదానికి టైం పట్టింది. నేను ఫ్లోలో ఉండా, చాలామందితో కలుస్తూ ఉంటా. అందుకని నాకు లైక్ మైండెడ్ పీపుల్ డెఫినెట్గా యాక్సెస్లో ఉండారు. సో నా కోరికలన్నీ నేను ఒకటే చేయలేనివే కలిసి కూడా చేస్తా. అబ్బా పార్ట్నర్షిప్ కుదరదే, నువ్వు ఒకటే చేయలేవు, పార్ట్నర్షిప్ నీ నమ్మకం లేదనుకో, నువ్వేం చేయగలవు చేసి గమ్ము నువ్వు. అయితే ఇప్పుడు నేచర్ పెట్టాలా, 1000 ఎకరాల్లో ఆఫ్రికాలో వ్యవసాయం చేయాలా, ఆస్ట్రేలియాలో ఎక్కువ సెంటర్ పెట్టాలా, ఇవన్నీ నేను కూడా చేయలేను కదా. సో ఐటీసీ వాళ్ళు పెద్ద కంపెనీలు హిందుస్థాన్లు ఎవరో వాళ్ళేమి ఒకరే కాదు కదా, టీం ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి చేస్తేనే కంపెనీకి 100 కోట్లు ప్రోగ్రెస్ అన్నీ అవుతుంది. అట్లా మనం కూడా కలవాల్సిందే. ఈ కలిసిన ప్రాసెస్లో జెన్యూన్గా ఉంటూ ఓపెన్గా ఉంటూ అట్లా ఉన్నామనుకో, సపోజ్ అందరూ ఉన్నారనుకో, 10 మంది డైరెక్టర్లు 9 మంది ఉన్నారనుకో, వాడు చెత్తోడు ఉన్నా వాడు మారాల్సిందే. సో వాడు చెత్తోడు 9 మందికి తెలుసు, వీళ్ళందరూ ఓపెన్గా ఉండరు, నేను లేదని వాడికి తెలుసు. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైము మారుతారు ఆ ఫ్లోలో. ఇప్పుడు మురికి కలిసింది అనుకో నదిలో, అట్లా పెట్టి వాడు ఆ మురికేం లేదు, ఫ్లోటింగ్లో అబ్జర్వ్ అయిపోతుంది. అట్లా అందుకు మీ పిల్లల్ని ఎప్పుడు లైక్ మైండెడ్ పీపుల్, ప్రాక్టికల్ పీపుల్ దగ్గర పెట్టాలి. వాడు చిన్న పిల్లోడైనా చిన్నోళ్ళైనా, అంటే డబ్బుల విషయంలో ఆర్థికంగా చిన్నోళ్ళైనా పొద్దున్న లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా కరెక్ట్గా వేస్ట్ చేయకుండా డబ్బులు గౌరవం ఇచ్చి, ప్రకృతిని గౌరవించి అట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెప్పేయాలి. పెద్ద కుటుంబాలని చెప్పి మినిస్టర్ కొడుకులో ఇంకోరు కొడుకులో వాళ్ళని కంటి మగవాడు మినిస్టర్ కంటి పోయినాడు అబ్బా, అది కాదు, కరెక్ట్ కాదు. అది ప్రాక్టికల్ పీపుల్ ఉండాలి. నాయన 9 అవుతుంది పోయి పడుకోపో, ఇంకా ఇప్పుడు ఉండకూడదు ఇంకా 9 తర్వాత అని చెప్పి ఇంటికి పంపించాలా. నైట్ అవుట్ మా పిల్లోడు వాళ్ళ పెద్దలు, అది డేంజర్, అది అస్సలు పంపించకూడదు. మీ చేతుల్లో ఎదురు చెప్పాలా, మంచిది చెడ్డేది అని చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు నాయన అని చెప్పాలి పిల్లోళ్ళకి, టీచర్లు చెప్పాలి. సో అట్లా లైక్ మైండెడ్ పీపుల్, ప్రాక్టికల్ పీపుల్తో పెట్టాలి మీ పిల్లల్ని. ఇంప్రాక్టికల్గా ఏదో ఈ గాలిలో మేడలు కట్టేస్తా ఉంటారు, వాళ్ళతో అస్సలు టచ్ చేయకూడదు. ప్రసాద్ గారు, పిల్లల్ని ఎటువంటి విలువలతో పెంచాలంటారు? ఎందుకంటే చిన్నపిల్లలు మా పిల్లలు చెప్పిన అర్థం చేసుకోవట్లేదు, మమ్మల్ని తిరిగి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు కొంతమంది సొసైటీలో పెద్ద డబ్బులు ఉండవు కానీ వాళ్ళు బాగా ప్రోగ్రెస్ అయి ఉంటారు. డబ్బులు ఉండవు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా దాన్ని ఎత్తి పెట్టుకొని మళ్ళీ ఇల్లు కొని ఎత్తుకుని కరెక్ట్గా ఏడ అప్పులు చేయకుండా 10 రూపాయలు ఆ నలుగురు సినిమాలో లాగా కష్టపడి ఎత్తుకుంటే వాళ్ళ పిల్లలు మోసం చేస్తారు, పిల్లలకి ఇస్తే నష్టం చేస్తారని ఇంకెవరికో ఇచ్చి అట్లా
ఆ సిస్టంలో ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అట్లా బతికితే పిల్లలు ఆటోమేటిక్గా అది వస్తారు. మీరు వాల్యూస్కి విలువ ఇచ్చి వాల్యూస్తో బతికినారనుకో పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. మీరు సపరేట్గా వాల్యూస్ అని చెప్పనక్కర్లే. మీరేంటి మంచిగా నువ్వులు ఉండాలి చేసినారు, డబ్బాలు పెట్టించరి మీ ఫ్రెండ్స్కి అందరు ఇవ్వరా అని చెప్పాలా తల్లి. వాడు అప్పుడు అరే వాడికి అట్లే మంచి సీడ్ పడుతుంది బ్రెయిన్లో, అది పెద్ద మాన అవుతుంది. వాడు పెద్ద అయినాక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు వాడికి ఏమన్నా సమస్య వచ్చినా 100 మంది ఉంటారు. వాడిచ్చేది నువ్వుల లడ్డూనే. వాడు తినేటప్పుడు అమ్మా మన ఇంట్లో మామిడికాయలు ఎక్కువ ఉండే కదా ఎదురింటి వాళ్ళకి ఇచ్చేవచ్చాము అని వాడే చెప్పాలా, మీరు దాన్ని పోరా తిన్నాం కదా ఇచ్చేపో అందరికీ అని చెప్పాలా. అంటే చిన్న చిన్నవే పెద్ద వాల్యూసు, పెద్ద హిచ్కాక్ బుక్లో ఏదేది బిగ్ డాడీ పూర్ డాడీ ఎడ్డాడు అవన్నీ చదివేది వద్దు, పక్కన పెడదాము. సింపుల్ థింగ్ చేయొచ్చు కదా. మీ ఇంట్లో పని ఆమె రోజు వస్తుంది పాపము, 365 రోజులు వస్తుంది అనుకుందాము. ఆమె బర్త్డే ఒక రోజు సైలెంట్ కనుక్కొని మీ పిల్లలకి చెప్పాలా, ఇప్పుడు బర్త్డే ఆమె వస్తే కానీ పని చేయించి మనమే చేద్దాం పని వేసి మంచిగా ఆమె చీర బిగ్గర పెట్టి ఏమైనా చేద్దాము అని చెప్పినాం అనుకో, అరే మా నాయన మా అమ్మ అదే వాల్యూస్. ఇంత బుక్కులు చదివి ఈ బుక్కులు చదివి నువ్వు వాల్యూస్ మీద వ్యాసం రాయుడు అంటే ఏంది రాసేది వాడు? వాడి ఫ్రెండ్స్తో ఎట్లుండాలో సొసైటీతో ఎట్లుండాలా. నీకు 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఇవి వాడు అడుక్కుంటాను, ఎవరు ఇచ్చేయి ఏం కాదు. వాడు కుంటే గుడ్డే అని చూడక్కర్లే. వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి అడుక్కుంటాడు. నీ 10 రూపాయలు ఎక్కువ ఇష్యూ కాదు. రోజంతా చేరి నీకు 5 మంది దొరుకుతారు అనుకుందాం. ఆ నెలలో 30 రోజులు 150 మంది, 150 మంది 10 రూపాయలు అంటే 1000 రూపాయలు 1500. లేదా ఇప్పుడు టార్గెట్ పెట్టుకోబ్బా ఇద్దరికి ఇవ్వాలి రోజు అనుకో, ఇద్దరికి ఇచ్చేయి 10 రూపాయలు, నెలకు 600, 23 ఏదో ఒకటి పెట్టుకోండి. అట్లా ఇది ఎందుకు చెప్తానంటే నేను ముందు ఈ పేపర్లో చదువుతా కదా, ఎటువంటి పిల్లోళ్ళందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళ కళ్ళు తీసేసి వాళ్ళని అడుగు తిన్నట్టుగా చేస్తారు, ఇది ఏది వాళ్ళు అస్సలు డబ్బులు ఇవ్వకూడదు ఏదో చెప్తా ఉంటారు. అట్లా వాళ్ళు కూడా ఉంటారేమో, నాకెందుకు అవన్నీ. వాడు డబ్బులు అడుక్కుంటా కుంటే గుడ్డ నువ్వు పని చేసుకోవచ్చు కదా పనులు అవన్నీ అనేవాడిని నేను ఒక 7-8 ఏళ్ళ ముందర. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు నాకు ఈ స్ట్రెస్, నేను 5 రూపాయలు అప్పుడు 5 రూపాయలు బెళ్ళలు వచ్చేటివి, 5 రూపాయలు బెల్లు 5-10 పెట్టుకునేవాడిని. అది ఇచ్చేస్తా అయిపోయింది ఆ రోజుకి. మళ్ళీ తెచ్చి పెట్టుకునేవాడిని కాయిన్స్ కూడా. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తా. అది ఇద్దాం అనుకున్నప్పుడు నాకు స్ట్రెస్ లేదు. ఎవడో చెప్పినాడు, ఎవరో పేపర్ చెప్పినాడు, ఎవరి కోసమో మనం అనుకుంటే చూడు ఎవరి కోసం బతికిందని స్ట్రెస్ అని. సో ఎవడో ఏమని అనుకుంటాడు, వాడు ఎట్లా చెప్పినాడు కాబట్టి ఇది నేను చేయాలా, మా నాయనే చెప్పినాడు ఎవరికి అడుక్కున్నాడు డబ్బులు ఇవ్వకూడదు, నేను ఇస్తానబ్బా. అడుక్కున్నాడంటే ఇచ్చేస్తా వాడికి 5-10. నాకెందుకు, నాకు స్ట్రెస్ ఉండకూడదు. అర్థమైనా, నేనేం రాముడిని కాదు జనకుడి అడిగి పోయేదానికి. నా మనసాక్షే నాకు రాముడు కృష్ణుడు అన్నీ నా మనసాక్షి. నా మనసాక్షికి నేను ఆన్సర్ చేసుకోగలిగితే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. పొద్దున కేబీఆర్లో పరిగెత్తా ఉన్నా నాకు బాగా స్వెట్ వచ్చేసింది, కష్టం అనిపించింది. అది అంటే 9 అయిపోయింది, 9:30 అయింది, ఎవరు లేరు పెద్దగా జనం. కొంతమంది ఉన్నారు గుర్తు కూడా పడతా ఉన్నారు. నా బాడీ చెప్తా ఉంది షర్ట్ ఇప్పే. ఎందుకంటే నేను మదనపల్లిలో కూడా అడవిలో పరిగెత్తా, షర్ట్ తీసే పరిగెత్తా. నాకు ఎండబడాలా, నాకు విటమిన్ D 24 ఉండింది 5 years ముందర, అట్లా 69 అయింది. ఓన్లీ షర్ట్ ఇప్పేసి ఎండకు పరిగెత్తిన దానికి అయింది. నాకు 20 to 70 ఉండాలా, 69. వాడు టెస్ట్ చేసినవాడు నా దగ్గర ఉంది ఫోన్లో కూడా. సార్ ఎవరికి చూడలేదు సార్ 69. ఆ దెబ్బతో నాకు లిగమెంట్ టేరు కొంచెం జర్క్ వస్తుండేది, అదే పోయింది ఆటోమేటిక్గా. ఆశ్చర్యం. ఇంతకంటే ఏం చేయాలి నాకు నేచర్. నా మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్థోపెడిక్ డాక్టర్లు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా ఏమి చేయకుండా పోతాను. నేను పరిగెత్తా ఉంటా, నేను చేస్తా, ఫుడ్ ఏదో మార్చిన అంతే. ఇంత కాంప్లికేషన్ ఏం చేయాలి. ఈ బాల్ అది మళ్ళీ ఇట్లా చేయాలంటే ఏదో చెప్పినారు, చేయలేక 2 రోజులు చేసి వదిలేసిన. ఆటోమేటిక్గా జర్క్ వస్తూ ఉండేది, తగ్గిపోయింది లెఫ్ట్ లెగ్. సో నాకు షర్ట్ పెరిగితే అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా నేను ఎప్పుడు షర్ట్ వేసుకోను, ఇంట్లోనే షర్ట్ నేను నాకు ఏదో పట్టేసి అంత కంఫర్టబుల్. స్కిన్ ఈజ్ బ్రీతింగ్ బా. దాన్ని మనము వేసేసి ఇవి వేసి టైట్లు వేసి కోట్లు వేసి ఇది పెట్టేసి ఏసీ వస్తూ ఉంటేనే బాగు, లేకపోతే ఏసీ వస్తే కారిపోయి ఏందిరా నాయన. హాయిగా పడుకొని పంచి కొట్టుకుంటే ఇంట్లో ఉంటాం. ఎండ వచ్చిందనుకో అట్లా దిండేసుకొని నేల మీద పడుకుంటే చల్లగా ఉంటుంది. పొట్టాల నుంచి కింద కొంటే హాయిగా నిద్రపోవచ్చు. ఎవరు అనుకుంటారు ఏమనుకుంటారు నాకేమి. నా ఇంట్లో కూడా అట్లా పడుకోలేకపోతే ఎట్లా. అత్తగారు ఇచ్చారు కదా మంచం మీద ఉడుకుతూ ఉంటాడు, ఎందుకు పడుకోవాలా, కింద దిండేస్తే చల్లగా ఉంది, కింద పడుకొని వస్తాము. ఎవరి కోసం బతకాలా, ఎందుకోసం బతకాలి, నీ కోసం నువ్వు బతకాలి. నీకు బెస్ట్ ఫ్రెండ్గా నీ మైండ్ చెప్తా ఉంది చల్లగా ఉంది అది కూడా అది ఏం లేదనుకో కుండలు నిలిపేస్తా, చెప్పదు అది.
చెప్తుంది మీ అమ్మ నాయన అంతే, 2 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు, పో అని తిరగబడి అంటే నువ్వు కూడా నోరు మూసుకో అని అంటే నేను దప్పైనప్పుడు టీ తాగి పెప్సీలు తాగినావు అనుకో, అది చెప్పదు. మళ్ళీ ఇప్పుడు తెలుస్తుంది నీకు నీళ్ళు తాగాలనే కిడ్నీలో డైమండ్లు వస్తాయి, అప్పుడు తీసి 2 లక్షల రూపాయలు ఇచ్చి నీ డైమండ్ డైమండ్ బాక్స్లో పెట్టుకొని అప్పుడు నీళ్ళు తాగుతాడు. అప్పుడు చెప్తాది ఎట్లా అట్లా, అంతవరకు మారకపోతే ఎట్లా? 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే డబ్బాలు వేసుకుంటాడు, కిడ్నీలో వేసుకుంటున్నాడు. అట్లా మనం మనతో ఎంత మాట్లాడితే అంత బ్యూటిఫుల్గా చెప్తుంది. అసలు 2 జరుగుతుంది తెలిసిన. ఫస్ట్ లేస్తానే నేను బెడ్షీట్ మడత పెట్టేది పెట్టుకున్నా. ఓకే, ఒక పని. అది కూడా ఏంది, డబడబా అని కాదు, డబడబా పెట్టేవాడిని ముందు. ఓకే, ఇప్పుడు ఏమంటే ప్రేమగా కరెక్ట్గా అది మొబ్బులో ఎవరు సైలెంట్గా నా భార్య కూడా డిస్టర్బెన్స్ లేకుండా గట్టిగా పెట్టి లవ్వింగ్గా ఆ పని చేస్తా. అదే దైవతత్వం అనేది. అదే పిల్లలు కూడా అదే చెప్పింది, మంచి అలవాటు కూడా. పిల్లోడికి అదే చెప్పింది నేను. ఫస్ట్ లేస్తాను మనిషిని మడత పెట్టండి రా, మీరు బాత్రూమ్ పోతాను, మీ బాత్రూమ్ మీరు కడగండి రా, అది దబదబా కాదురా, ఇష్టంగా కడగండి. పాత్రలు 9 ముసలోళ్ళు ఎడ తోముతారో నీట్గా అట్లా చూసి కళ్ళు పెట్టి, నిజంగా అవి కూడా అంత తలతల మెరుస్తూ ఉంటాయి, అంత మనసు పెడతారు వాళ్ళు. ఇటు చూస్తా అటు కాదు. జిడ్డుకృష్ణుడు చెప్తాడు, ఆ కచ్చికలు పౌడర్ ఏదో వేసి అంత పోయేట మళ్ళీ తోమి, మళ్ళీ దాని మీద మరకలు పోయేటకు తోమి మళ్ళీ బట్టతో తుడిచి, అద్భుతం. జిడ్డుకృష్ణమూర్తి గారు చెప్తారు, వినేది చెవులతో కాదంట, మొత్తం బాడీతో వినాలి. ఆయన ఎట్లుంటాడు తెలుసు, ఎట్లుంటా ఉంటాడు మొత్తం అంతా. అంతగా ఇమ్మర్స్ కావాలి ప్రజెన్స్లో. ఇప్పుడు మనం ఏం టాపిక్లే అనుకోవాలి, ఏదో మాట్లాడుతూ ఉన్నాం మనం, ప్రజెన్స్లో ఉన్నాం కాబట్టి. మీరు ప్రజెన్స్లో ఉన్నారు కాబట్టి ఏదో వస్తుందో అది మాట్లాడుతాను. ఏదో పెట్టుకొని మీ షుగర్కి ఏం చేయగలను, కళ్ళకి ఏం చేయగలను, కళ్ళకు షుగర్కు థైరాయిడ్కి అన్నిటికీ జీవన విధానం మారవాలను అంతే. సపరేట్ దీనికి దానికనే ఏమి లేదు. ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఆవు గడ్డే తింటుంది, ఆరోగ్యంగా 10 లీటర్ల పాలు ఇస్తూ ఉంది, ఆరోగ్యంగా ఉంటాయి గడ్డి పెడితే. వాటికి ఇప్పుడు ఫీల్డ్ గీల్డ్ వేసి అవి కుక్కలతో పాటి పోటీ పడే కుప్పతొట్టు కాడ ఇడ్లీలు సాంబార్లు తింటా ఉండే ఊర్లో అంతా ప్లాస్టిక్లతో పాటి. అవి ఇచ్చే పాలు, అవి రోగాలు. సో ఎప్పుడు నువ్వు నేచర్ దూరం వెళ్ళిపోయినావో జబ్బులోనే వస్తాయి. మేము ఇప్పుడు మిలెట్స్ అని చెప్పేవాడిని, ఇప్పుడు మిలెట్స్ కూడా చెప్పడంలే. రాగులు సొద్దలు జొన్నలు ఓకే కదా, కర్ణాటక మొత్తం రాగి మొత్తం తింటా ఉంటారు కదా, మీరు రాగులు తినండి, రాగి రొట్టె చేసుకోండి, రాగి పిండితో ఇడ్లీ చేసుకోండి, దోశ చేసుకోండి. సాయంత్రం సద్దలు జొన్నలు మార్చి తినండి, చాలు, బాగా ఫుల్గా తినండి. ఆరోగ్య సూత్రాల దగ్గరకు వద్దామండి. అయితే కంటిన్యూ చేద్దాము. అందుకని మీరు ఇప్పుడు రాగులు సజ్జలు ఇవి అవి అన్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నా ఆరోగ్యం కోసం నేను అవి తినకూడదు, ఇవి తినకూడదు, లేకపోతే అమ్మో అవి తింటే ఏమొస్తుంది, ఇవి తింటే ఏమొస్తుంది, లేకపోతే నేను సన్నగా అవడానికి డైట్ చేయాలి, లావ్ అవ్వడానికి నేను ఇవి తినాలి, ఇన్ని రకాల ఆలోచనలతో మనిషి ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని మీద క్లారిటీ మిస్ అవుతున్నాడు. నిజంగా అంత తిండిలోనే ఉంది అని అంటున్నారు కాబట్టి ఏం తినాలి అసలు? గాలిలో ఉంది మెయిన్, ఫస్ట్ గాలి. అందుకే కిటికీలు తీసి పడుకోవాలి. ఫ్రెష్ గాలి చాలా ఇంపార్టెంట్. గాలి 1 గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. 1 గంటకి. ఇటు గాలి బాగలా, ఏసీ ఉందంతే, క్వాలిటీ ఇటు ఎయిర్ క్వాలిటీ లేదు. ఎందుకంటే జూబ్లీ చెక్ పోస్ట్లోనే లేదు. సో ఫ్రెష్గా ఈ లోపల మీరేమి చెట్లు పెంచి ఆక్సిజన్ ఏమి ఇవ్వడం లేదు ఈ స్టూడియోలో, కాబట్టి ఆక్సిజన్. సో గాలి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది పొద్దున్నే ఎట్లో మీరు డ్యూటీలు చేస్తారు, తప్పదు, తిరుగుతారు. నైట్ టైం అన్న కిటికీలు తెరిచి దోమలు రాకుండా కట్టుకొని దోమతెరలు వేసుకొని ఫ్రెష్ గాలి రావాలి, అది ఇంపార్టెంట్ ఫస్ట్ అన్నిటికంటే. ఇంకా తాగే నీళ్లు నది నీళ్లు, చెరువు నీళ్లు తాగాల. నది నీళ్లు, చెరువు నీళ్ళలో మినరల్స్ వస్తాయి, అడవుల్లో నుంచి ఫ్లో అయ్యే నీళ్లు తాగాల. అడవులు లేవు కాబట్టి ఇంకా నది నీళ్లు వేడి చేసుకొనైనా తాగండి. డెఫినెట్గా 6 నీళ్ళ కంటే అది బెటరు. ఇంకా ఆహారము అన్నిటికంటే బెస్ట్ ఆహారం ఏదంటే 50 ఏళ్ళ ముందర ఏం ఫుడ్ తిన్నారో మీ పెద్దోళ్ళు, అది బెస్ట్ ఆహారం. దాంట్లో నేను మిల్లెట్స్ ముందర ఎక్కువ చెప్పేవాడిని. సో మిల్లెట్స్ ఎక్కువ తిని నేను ఎక్కువ సన్నగా అయ్యి రైట్ లెగ్ వీక్నెస్ వచ్చింది రన్నింగ్లో. టెస్ట్ చేపిస్తే B12 డెఫిషియన్సీ అన్నారు. ఓహో, అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ వెయిట్ తిని వెయిట్ తగ్గిపోతే మంచిది కాదు. కాబట్టి మీ ట్రెడిషనల్ ఫుడ్ అది దంపుడు బియ్యం అయినా ఒక పూట తినండి. మీరు జొన్నలు తింటా ఉండే తెలంగాణ వాసులో కర్నూలు వాసులు అయితే జొన్న రొట్టెలు తప్పకుండా తినండి ఒక రోజన్నా, ఒక పూట అన్న ఒక రోజులో. ఇంకా సజ్జలు కూడా మంచిది ఫుడ్డే. సో ఈ 3 రకాలు తింటే కూడా చాలు, మిల్లెట్స్ తినకపోయినా పర్వాలేదు అని హ్యాపీగా నేను కూడా ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన. నేను అంటే సన్నగా ఉండేవాళ్ళు మరీ మిల్లెట్స్ని ఎక్కువ సన్నగా అయిపోకూడదు, ఎక్కువ సన్నగా మినిమం వెయిట్ ఉండాలా, వెయిట్ లాస్ అయిపోకూడదు, ఎక్కువ లాస్ అయిపోకూడదు.
అందుకని మిల్లెట్స్ ఎక్కువ తినద్దండి, సన్నగా ఉండేవాళ్ళు అని. 100 కిలోలు ఉండేవాళ్ళు తిన్ని, ఇట్స్ ఓకే. ఓకే, వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు మిల్లెట్స్? ఎట్లా రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ, ఏమి రైస్ బదులు అవి అంతే. అంతే నానబెట్టాలి కొంచెం, 2-3 గంటలు నానబెడితే, నానబెట్టుకుంటే తింటే వెయిట్ లాస్ అయిపోతారా? వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతారు. ఎందుకంటే హై ఫైబర్ ఉంది కాబట్టి ఆకలి కాదు కాబట్టి మధ్యాహ్నం స్కిప్ చేసి సాయంత్రం 4-5 గంటలకు మీ సెకండ్ మీల్ కంప్లీట్ చేసామనుకో, సూపర్. మీకు ఆటోమేటిక్గా 8-9కి పొట్ట ఖాళీ అయిపోతుంది. 5కి తినేస్తే 6కి తినేస్తే 9 పడుకునే లోపల పొట్ట ఖాళీ అయిపోతుంది. సో బ్రెయిన్కు యాక్టివిటీ ఏం లేదు, దానికి ఏం పంపించాలా, బైలా హైడ్రోల్ ఏం చేయాలి అవన్నీ తోయేస్తుంది కిందికి. సో అది ఇప్పుడు రిపేర్ మెకానిజంలో పోతుంది. దాన్ని ఆటోఫాజీ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని 8 అవర్స్ తిని 6 అవర్స్ తినకూడదు అంటారు చూడు, అది జరిగిపోతుంది. సాయంత్రం 6కి తింటే పొద్దున్నే 9 వరకు ఆల్మోస్ట్ 16 అవర్స్ అయిపోయాయి. సో ఆటోమేటిక్గానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోతుంది. సో వీక్గా ఉండే సెల్స్, జబ్బు సెల్స్ అన్ని క్లీనప్ చేసుకుంటూ ఉంటుంది బాడీ. అది కూడా చేయలేని వాళ్ళకి ఏకాదశికి ఉపవాసం చేయమంటాం. 14 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది, నెలలో 2 సార్లు. సో ఈ ముందు రోజు ఆపేసి రేపొద్దున ఏమి తినకుండా ఎల్లుండి పొద్దున తినండి. అది ఇప్పుడు రైసు గీసు నూడిల్స్ తినే వాళ్ళకు కుదరదు. వాళ్ళు తేనె నిమ్మకాయ తాగుతా 2 సార్లు ఉండి ఈ రకంగా పొద్దున్నే అరికలో ఓ పూట, సాయంత్రం జొన్న రొట్టెలో సద్ద రొట్టెలో ఇవి తింటా. సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూరలు అని గుగ్గిళ్ళు రోజు అన్ని, పెసలు, బఠానీలు, బొబ్బర్లు, అలసందులు అంటారు కదా, బొబ్బర్లు, శనగలు, ఇవేమన్నా గుగ్గిళ్ళు ప్రోటీన్ కదా, గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, అవి పెట్టి ఒక జొన్న రొట్టి, అది అంత ఆకుకూర, సూపర్ ఫుడ్, ఒక ఫ్రూట్, ఏ అద్భుతం. ఇంకా సలాడ్ గిలాడు ఇంకా చేయగలిగితే గుమ్మడికాయ జ్యూస్ పొద్దున్నే అన్నీ చేయండి. బట్ బేసిక్ ఇది చాలు. ఇంకా మీరు ఎక్స్ట్రాగా చేసుకుందామంటే చేసుకోండి. ఇవి చేసుకుంటే మీకు అన్ని జబ్బులు పోతాయి. 100కి ఇప్పుడు జబ్బులు ఉండే వాళ్ళల్లో, జబ్బులు నాకు బాగా అనుకుంటాండ్రే వాళ్ళు 80% బయటపడతారు. ఇంక 20% పీపుల్కి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు మెడికల్ ఎయిడ్ కావాలా, దాని ఆయుర్వేదమా, ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇంకోటి ఆకుపంచరా ఏదైనా చేసుకొని, అలోపతిని ఏమైనా చేసుకొని మిగతా అందరికీ బయటపడిపోతారు. స్ట్రెస్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఉండకూడదంటే ఫస్ట్ మీ బ్రెయిన్లో యాక్టివ్గా హార్మోన్స్ ఉండాలి. హార్మోన్స్ ఉండాలంటే పరిగెత్తాలి. ఆహారం కోసం మనిషి పరిగెత్తినప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఏం పనే లేదు, పొద్దున లేస్తానే తినడమే పని. లేచినప్పటి నుంచి 6 సార్లు తింటారు, 6 సార్లు 7 సార్లు తింటా ఉంటారు, విచ్ ఈస్ వెరీ డేంజరస్. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీ అంతా చేసినాను. నాకు డాక్టర్లు, ఈ ఊరు డాక్టర్లు చేసినారు. 3+ ఎరోషన్స్ అన్న, 3+ లోపల పుండ్లు. ఎప్పటి నుంచి ఉండి 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 81 ఇంజనీరింగ్ నేను చేరింది బెంగళూరులో, 81. 2009 వరకు ఆల్మోస్ట్ 40 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తుంది పోతుంది ఇదే మందులు, ర్యాటిడిన్, సిమిట్రీ, ఏదో మందులు చేయడము, రిఫ్లెక్స్, నోట్లో జలసలు వేసుకోతా, ఇదే పనే. తగ్గుతుంది వస్తుంది. ఏంది ఇది? రాగి సంగటి తిన్నప్పుడు బాగుండింది, రాగి సాగు తాగినప్పుడు బాగుండేది. ఒరే దీనబ్బా పొద్దున్న లేస్తానే రాగి సాగు తాగేసి 4 గ్లాసులు, 1 లీటర్. పొద్దున్న లేచి చేసుకుని ఓపిక లేదంటే నా వైఫ్ రాత్రి చేసి పెట్టేది. అసలుగా ఇమ్మడి కదా పొద్దున్నే, కనుక కూడా పోయింది, ఎట్ట పోయిందో. ఇప్పుడు ఏకాదశికి ఉపవాసం 36 అవర్స్ నో ఫుడ్, వితౌట్ వాటర్ కూడా, నిర్జల ఉపవాసం. అది నా స్ట్రెంగ్త్. ఓకే, అందుకని నేనంటే నాకు ఇష్టం. అందుకే అరే నా జబ్బులన్నీ పోగొట్టింది ఈ ప్రకృతి అనే మా తల్లి, తన ఒడిలో కూర్చోపెట్టుకొని నా జబ్బులు ఫుల్ అలర్జిక్. ఎప్పుడు తుమ్ములే, నాకు పిండిలో కూడా నాకు తుమ్మతానే ఉండే. అలర్జిక్ రెనైటిస్ అంటారు దానికి. అలర్జీ, దుమ్ము అలర్జీ, డస్ట్ అలర్జీ. 2009లో సుభాష్ పాలేకర్ ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినా, దేశీ ఆవులు, ఆ పాలు, ఆ మజ్జిగ, ఆర్గానిక్ ఫార్మింగ్ దీనికి వచ్చినా కదా, అటకటకా జరిగాయండి. అప్పుడే చికెన్ గున్యా వచ్చింది, లిగమెంట్ ఏర్ అయింది, రకరకాల సమస్యలు వచ్చినాయి. సిరింగ్స్ అనేదో స్పైన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒక 1 ఇయర్లో ఎన్ని జరగడము, ఆర్గానిక్ ఫార్మింగ్కి రావడము, నేచర్ కనెక్ట్ కావడము, అది వీటిని పక్కన పెట్టేసి మహాశక్తిలాగా ఆడు తోసి పారేసి అన్నీ బయటపడ్డాం. ఎన్ని ప్రాబ్లమ్స్. అవసరమైనప్పుడు పల్మనరీ ఎంబాలిజం అంటే లంగ్స్లో క్లాట్, ఈ కరోనాలో నేను వ్యాక్సిన్ వేసుకోలే, వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది చచ్చిపోయినారు. నేను వేసుకోలే, 90% బ్లాక్ ఉండింది. అయినా నేనే డ్రైవింగ్ చేసుకొని మేము బెంగళూరు పోయినా. ఆమె స్కానింగ్ చేసి, ఏందరా స్వామి నువ్వు లాపి చూడు 90% బ్లాక్ ఉంది, నువ్వు డ్రైవింగ్ చేసుకొని మామూలు నుంచి వచ్చినావు, ఏమి ఎంత పెద్ద రిస్క్, అసలు మేమైతే 90% బ్లాక్ ఉంటే బెడ్ మీద ఉండాలా అడ. సో అప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చినారు, అది పోయింది అనుకో. సో అట్లా నేచర్కు దగ్గరుండి నువ్వు సొసైటీకి నేచర్కి పనికొస్తావు అనే ఫీలింగు నీకుంటే నేచర్ని రక్షిస్తుంది. హాస్పిటల్ కాదు, అది ఏం కాదు,
నువ్వు ఫస్ట్ నువ్వు బతికేదానికి రీజన్ ఉండాలి. ఎందుకోసం బతుకుతాడబ్బా మేము అనుకొని అందరితో ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో అంతా చీకొట్టించుకొని సంపాదించి కష్టపడి తినక ఎత్తిపెట్టి ఇంతేనా మా నాయన పెట్టిండేది తింటే అరే అని అనుకొని ఎవడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి అంటాడు చూడు సినిమా ధర్మదాత ఏదో సినిమాలో ఎస్వి రంగారావు గారు అట్లా వెళ్తాడు పిల్లోళ్ళని. అట్లా అప్పుడు మారే బదులు ముందుగానే మారి మీకోసం మీరు బతికేది నేర్చుకుంటే ఈ స్ట్రెస్ ఉండదు. మీరు ముందు నుంచి ఇట్లానే ఉండేవాళ్ళండి? కొంచెం ఏమో నా మ్యారేజ్ నేను 94లో నేను నో ఫ్లవర్ నో మంత్రాలు మేడే 11 o'clockకి ముహూర్తం మేమే పెట్టుకొని 1 year మాట్లాడుకున్నాము. 1 year పెట్టుకొని రిజిస్టార్ వచ్చినాడు. 1500 people వచ్చినారు మా ఫ్రెండ్స్ గిన్స్ అందరూ. నా షర్ట్ కూడా కుట్టించింది, కొత్త షర్ట్ టైట్గా ఉంటే నా పాత షర్టే నాకు ఇష్టమైంది చేసుకున్నా. ఓతు రాయించాడు ఒక ఆయన, నీ అభిప్రాయం నేను గౌరవిస్తానని మార్చుకుని అయిపోయింది. పూలదండలు వేసుకున్నారు, నాకు ఇష్టం లేదు పూలదండలు వేసుకోలే. కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఏమో ఇప్పటి నుంచి. అప్పుడు ఓకే, అప్పుడు నా పెళ్లి కాబట్టి నేను అట్లా చేసుకోగలిగినా. మళ్ళీ మా అబ్బాయి పెళ్లి నార్మల్గా ట్రెడిషనల్ మ్యారేజ్ అయింది. వాళ్ళ ఇష్టం అది. మనం ఇట్టే చేసుకోవాలి. నేనేం చండశాసనుడు కాదు, సింపుల్గా ఉండండిరా ఆ డబ్బులన్నీ పెట్టి మంచిగా మన వర్కర్స్కి అతను వచ్చామని చెప్పింటాము. వాళ్ళు లేదు కావాలి సరే చేసుకోండి, మనం ఏం చేస్తాం. సో అట్లా మీ పిల్లల్ని ఎథికల్గా పెంచాలంటే ఫస్ట్ మీరు ఎథికల్గా ఉండాలా. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరో ముస్లాం అంటే ఆపరా పోనీరా పోనీరా నాయన వాళ్ళు హార్న్ కొడతాడు వెళ్ళిపోనీరా ఉండరు, కొబ్బరికాయ తాగుతూ ఉంటావు, ఎవరు ముసలోడు పడతారు తాగుతారు అబ్బా అని చెప్పి నువ్వేదో ఇచ్చినట్టు కాకుండా నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తావు. అది అలా అవి చూసే పిల్లలు నేర్చుకుంటా నువ్వు చేస్తా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళకి. యాక్టివ్గా కూర్చోబెట్టి ఎవరితోనో ట్రైనింగ్ ఇప్పించేది కాదు. ఫస్ట్ మనం బతకాల, పేరెంట్స్ అట్లా బతకాల, ఎథికల్గా బతకాల. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆ పాచిపోయినవి పురుగులు పట్టినవి అన్ని ఫ్రిడ్జ్లో ఉండేటివి కాదు పనివాళ్ళకి ఇవ్వాల్సింది. కర్మేమంటే ఇప్పుడు వాళ్ళ తినడంలే, వాళ్ళు వేడిగా వండుకొని పంచుకుంటా ఉంటారు, వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని వస్తారు. వీళ్ళందరూ కోటీశ్వర్లందరూ కర్మ పట్టింది కాబట్టి వీళ్ళకి మాట్లాడారు. వీళ్ళ డబ్బులు పోగేసి టక్కని కరోనానో ఏదో వస్తుంది, లేకపోయినా చచ్చిపోతారు 70 ఏళ్ళకి. ఆస్తి అంతా మనోళ్ళు వస్తారు టకటకడానికి గుర్రాలకి మొత్తం ముగిస్తాడు. చాలా మంది చూసాను నేను. అదే అన్నం మిగిలిపోయింది తీసుకెళ్ళమంటే లేదండి మేము ఫ్రెష్గా వండుకుని తింటామంటూ ఉంటారు. నిజంగానే అలానే ఉన్నారు అంతా. రైట్. మరి కొంతమంది పిల్లల విషయానికి వస్తే యాక్టివ్గా ఉండాల్సిన ఏజ్లో కూడా చాలా డల్గా, లేకపోతే ఒకటే విషయం గురించి ఎక్కువ పదే ఆలోచిస్తూ ఫోన్లకు అలవాటు అయిపోయి కానీ ఏదన్నా కానీ రీజన్ ఏదన్నా కానీ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పదం ఏంటంటే ఆటిజం, బుద్ధిమాంద్యం. ఎందుకు పిల్లల్లో వస్తుంది? కారణం పిల్లలదా లేకపోతే అంటే దానికి రీజన్ పిల్లల పెద్దవాళ్ళే కదా. ఇప్పుడు మదర్ హెల్త్ సరిగా లేదు కదా. సో మదర్ డెలివరీ అయినప్పటి నుంచి మదర్ హెల్త్ సరిగా లేదు. మదరు కెమికల్స్ వేసి బిడ్డను పెంచుతూ ఉండరు. ఆ బిడ్డ బయట వచ్చినాక వాడికి జబ్బులు కెమికల్స్ వేస్తూ ఉండరు. వాడికి ఇచ్చే పాలు, వాడికి ఇచ్చే బ్రాయిలర్ కోడి, వాడికి ఇచ్చే రిఫైన్డ్ ఆయిల్, వాడికి ఇచ్చే ఫుడ్లో కెమికల్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, కలుపు మందులు ఇవన్నీ ఫుడ్లో రావడము, ఎన్విరాన్మెంటల్లో గాల్లో రావడము ఆటోమేటిక్గా అవి జరుగుతాయి. ఇన్ని కారణాల్లో ఎన్ని అవాయిడ్ చేయాలో చూసుకోండి. ఇదే భయపడిస్తాను అని కాదు. అందుకని ఫస్ట్ నేను చెప్పేది మ్యారేజ్ అనుకునేప్పటి నుంచి 6 months గట్టిగా ఆరోగ్యం కోసం ట్రై చేయండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బ్యూటీ పార్లర్కి పోవడము, రెడీ కావడము, జాకెట్ కుట్టించుకోవడము పెద్ద పండగలాగా ఉంటారు కదా. రాగి జావ తాగడము, సద్దరుడు చేసుకోవడము, నువ్వులడ్డు తినడము, ఎండలేకపోవడము, మీ D3 చూసుకోవడము, మీ హిమోగ్లోబిన్ పెంచుకోవడము, అది కదా చేయాలా. ఎట్లా ఇది 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 ఇప్పుడు మనం చెప్పిండేటి వాళ్ళకి తెలీదా? ఇప్పుడు మనం మాట్లాడుకునేటి అందరికీ తెలుసు కదా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు అదన్నీ పక్కన పెట్టేసి నేను ఆ రోజు బాగా కనబడితే చాలు అని 6 నెలలు ప్రిపరేషన్ ఉండి ఎండలేకే పోవద్దమ్మా ట్యానింగ్ అయిపోతామని ఉండే D3 కూడా పోగొట్టి కాల్షియం లేకుండా ఊగి స్టేజ్ మీద 10 నిమిషాలు పెడతానే సో టైర్డ్ అని కోల్పడిపోతూ ఉన్నారు. స్కూల్ పిల్లలు జనం అని అంటే 10 మంది పడిపోతూ ఉంటారు. అంటే సగం మంది అవుట్. ఎట్లా తెలుస్తుంది కదా, హిమోగ్లోబిన్ లేదు, మీకు హెల్త్ లేదు, పరిగెత్తలేకుండా ఉన్నారు, ఎండకు పోలేకుండా ఉన్నారు. ఎవరో కొంతమంది పిల్లలు స్పోర్ట్స్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ పొద్దున్నే 4కి వెలిసిపోయి వాళ్ళు టెన్నిస్ ఆడిపిస్తే అట్లా ఉన్నారు, గొప్పోళ్ళు, మహానుభావులు. మిగతా వాళ్ళందరూ చదువు పొద్దున్న 4 గంటలు లేచి చదివేదే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ మాకెందుకు గేమ్స్ అన్నీ మాకేం తిండి పెడతాయా అని ఆరోగ్యం త్యాగం చేస్తూ ఉండరు, ఆనందం త్యాగం చేస్తూ ఉండరు, జీవితం త్యాగం చేస్తూ ఉండరు. ఏదో ఒక కంపెనీకి పనిచేస్తా ఫుడ్లే, ఫ్రెండ్స్లే,
అమ్మా నాయనలే, నీ హ్యాపీనెస్లే, పొద్దున్నే లేచి హ్యాపీగా అట్లా కూర్చొని డాబా మీదకి పోయి కొంచెం అట్లా ఆకాశం చూసేదిలే, సన్ రైజ్లే, సన్సెట్లే. టీమ్ లీడర్ అయితే ఏమీలే, ఆడేవాడి వాడేవాడు అంటున్నాడు, సార్ మేము బయట వస్తే వర్షం పడింది కూడా మాకు బయట వస్తేనే సార్ తెలిసి, తెల్లని కూడా తెలియదు సార్, వర్షం కూడా తెలియదు, మొత్తం ఏసీలు అంతే. ఏసీలో ఉన్నాం మాకు తెలియదు, నేను బాధపడతాను వాడు, మేమేమి ఎంజాయ్ చేయలేకుండా ఉన్నాం సార్, బయట వస్తేనే వర్షం పడింది కూడా తెలుస్తుంది, అయితే మేమేమి తెలియదు, మాకు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం, మేము జాబులు చేసుకుంటా ఉన్నాం. ఎంత ఫీలింగ్ చూడు, ఏం మిస్ అయిపోతాం, లైఫ్ మిస్ అయిపో. నీకే 1000 10,000 ఉంది ఆ టైము, ఏదో అప్పులు తీర్చాం మీ నాయన అప్పులు చాలు, ఇంకా ఒక ఇల్లు కట్టించినాం అయిపోయింది. ఇంకా ఉండే డబ్బులు మినిమం డబ్బులతో నైట్ డ్యూటీ నేను వదిలిపారేసి పొద్దున్న డ్యూటీ సగం డబ్బులకే చేయి, నీ డ్రైవర్ పెట్టుకో, 1 గంట సేపు వాకింగ్ పో, మీ పిల్లల్ని ఈతకు పిలుచుకో, టెన్నిస్ ఆడిపించు, మీ చేతుల్లో ఉంది అది. ఇప్పుడు మనం చెప్తే తెలుసు, ఇవన్నీ తెలుసు, చేసే శక్తి లేదు. రాగి జావ తాగాలని తెలుసు, చేసే శక్తి లేదు. మళ్ళీ చేపలు తోమి పొట్ట కోసి అన్ని పేగులు అన్నీ తీసి బయట మసాలా అది చేస్తారు, రాగి జావ చేసుకోడు, జొన్న రొట్టె చేసుకోడు, అది ఎట్లా? చాలా కష్టం సార్. అంటే నువ్వు చేయరా నాయన, నీ భార్య చేయకపోతే నువ్వు చేయరా నాయన. చాలామంది నాతో ఫోన్ చేసి, సార్ మా భార్యకి చెప్పండి సార్ కొంచెం ఏమైనా చేయమని, మీరు చెప్పినట్టు దానికి అవన్నీ తీసుకొచ్చి పెట్టా చేయకూడదు అంటే, నీ భార్య నా మాట ఎందుకు వింటుంది రా స్వామి? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి, నీ భార్య నా మాట ఎందుకు వింటుంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడు ప్రసాద్ వీడియో తంతానంటది. ఎందుకు తినాలా అని డిస్కస్ చేయండి. లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు చేయండి. 2 రోజులు చేసామనుకో, 2 రోజులు చేసామనుకో, 3 రోజులు ఆమె చేస్తుంది పాపం. ఎందుకులే బామ్మ ఆయనకని ఆమె చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది. రొట్టె కూడా చేసి నేర్చుకోండి, ఏం కాదు. ఏదో మా అమ్మ ఉండింది సార్, నేను అడుగుతా ఉంటా మెట్రోలు గట్టు తెలియదు, ఏమయ్యా నువ్వు కర్నూలు కదా రొట్టె చేస్తాను సార్, మా అమ్మ చేస్తా ఉంది సార్, ఏడుస్తా, మరి నా భార్య చేయడం లేదు చెప్పలేక. అరే నీ భార్య చేయకపోతే నువ్వు నేర్చుకోరా స్వామి. ఇప్పుడు వేడి నీళ్లు జొన్నపిండి వేసి వేడి నీళ్లు పోసి గట్టిగా పిసికేసి ఆనియన్ చిల్లి జీలకర్ర కొంచెం ఉప్పు వేసి నేను చేసిన రీసెంట్గా చేసి ఎంత ముద్ద చేసి కాటన్ గుడ్డ, కలర్ లేని కాటన్ గుడ్డ మీద బాగా ఇటు తట్టేసి అట్లే తీసుకుపోయి పొయ్యి మీద అయిపోయారు రొట్టె. మీరు ఇంత బాగా చెప్తుంటే నాకు తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని వీడియోలు చూస్తానే ఉంటారు కదా, జొన్న రొట్టె ఎట్ట చేయాలి, రాగముద్ద ఎట్ట చేయాలి, చూస్తా చేయడు, చూడటం దగ్గర ఆగిపోతున్నాడు. లేదంటే ఎవరితో తెప్పించుకుంటారు, ఒకరోజు తెప్పించుకో. నువ్వు ఇంట్లో రోజు చేసి పెట్టాలా, టేస్టీగా వేడిగా చేయాలా, దానికి పచ్చిపులుసు ఏంది, ఇదేంది, ఏమి ఎండుమిరపకాయలు పప్ప ఇంకోట బాగా నెయ్యి వేసుకొని కింద కూర్చొని, నేను కింద కూర్చొని తింటా, నేను భలే ఎంజాయ్ చేస్తాను తెలుసు నా ఫుడ్. మీ మాటలు వింటుంటే నాకు కూడా నేను ఇప్పుడు అట్లా నేను ఎక్కడ కూర్చొని తింటా మా ఇంట్లో, అవన్నీ నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. మా వాళ్ళందరూ టేబుల్ మీద, నేను కింద కూర్చొని ఇటు బయట వచ్చేసి ఎవరు నడవకుండా ఉంటారే ఆ కారణంలో మూల పోయి కుక్కలు కూర్చుంటాయి కదా, అట్లా కూర్చొని హాయిగా కింద కూర్చొని బాగా తింటా వేడిగా. ఇప్పుడు ఒక్కొక్కకి ఎమక దొరికింది దిగి, ఇంత తక్కువ స్థాయికి దిగి మాట్లాడడం చెప్పటం కూడా ఒక కళ అంటారా? తక్కువ అని ఎట్లా అంటారు? మీరు అంటే ఒక ఎవరు నడవని ప్లేస్ లో లేకపోతే ఒక కుక్క మూలను ఉంటుంది అంటే ఒక మీ స్థాయికి కదా. అరే నా స్థాయి లేదు కదా, ఒకటి. రెండో నా స్థాయి ఏంటి, నేను హాయిగా ఉండేది నా స్థాయి, నేను హాయిగా ఉండేది నా స్థాయి. అవునా? అందుకే షర్ట్ పొద్దున కూడా ఇప్పేసి పరిగెత్తిన కేబీఆర్లో. ఎవడన్నా ఏమన్నా తిట్టుకోండి నాకేమే, నా బాడీ చెప్తా ఉంది చెప్పారా ప్లీజ్ ప్లీజ్ బ్రీతింగ్ గాలాడట్లేదు అంటే ఆడుతూ ఉంది కాటనే, ఆయన ఇప్పేస్తే బాగుందిరా ప్లీజ్ అని అడుక్కుంటా ఉంది స్కిన్ నా బాడీ. దాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా, పాపం అది 5 కిలోమీటర్లు పరిగెత్తిస్తూ ఉంది కదా, అది అడిగింది చేయకపోతే ఎట్లా? నేను అంత సింపుల్గా నాతో నేను ఇంటరాక్ట్ అవుతా. అది నేను అందరూ నడవని దగ్గర ఎందుకు కూర్చునేది, అందరూ నడిచే దగ్గర కూర్చుంటే మెతుకులు పడినాయి అనుకో తొక్కుతారు, అందుకు సైడ్ కూర్చుంటా. ప్రతిదానికి లాజిక్ ఉండాలి, ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఒక కుక్కకి ఎమకి ఇచ్చినామనుకో మాంసం ఉండదు దానికి అనుకుందాం, దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తుంది అదే నోరుతో జల్లుగా. అట్లా నేను నా ఫుడ్ని అట్లా ఎంజాయ్ చేస్తాను. రాగి ముద్దే మీ దృష్టిలో నథింగ్, అది మీ బిర్యానీలు, మీ చేపల పులుసులు, పిజ్జాలు బర్గర్లు వీటన్నిటి ముందర రాగి ముద్ద అంటే అందరికి చీపు, జొన్న రొట్టె అంటే అందరికి చీపు. బట్ నాకు అది అమృతము, వేడిగా దాన్ని వంట చేసి. ఇక్కడ ఇంట్లో చేసుకుంటే 5 రూపాయలతో అవుతుంది కదా, బయట కొంటే కాస్ట్లీ. ఇంట్లో అంత రైసే ఇన్ని నీళ్లు పోయి ఉడికిపోతుంది, రాగి పిండి పోసి ఎట్లంటే అయిపోయారు రొట్టె రాగి ముద్ద అంతే. నేను చెప్పినంతసేపే పడుతుంది రాగి ముద్ద చేసేదానికి, నేను చేసినా కాబట్టి చెప్తా ఉంటా, నేను చేయని రోజులు చెప్పలా.
నేను ఇప్పుడు చేసాక చెప్తా ఉండ. ఆఫ్రికాలో పోయినా నా రాగి పిండి ఎత్తుకుపోయినా నేను మొత్తం చేసుకున్నా. బెల్లం ఎత్తుకుపోయినా బెల్లం ఎత్తుకున్నాడు గుండులు ఉంటే ఏదైనా బాంబులు అని అడిగినాడు వాడు. లేదు తిని చూపించేవాడికి బెల్లం రా స్వామి అని. పొద్దున్న రాగి జావ తాగడమో సంగటి చేసుకుని తినేయడమో వెళ్ళిపోవడం. సాయంత్రం ఏం లే. వాళ్ళందరూ సార్ యువర్ నాట్ ఎనీథింగ్. అక్కడ వాళ్ళు లోకల్స్ వాళ్ళకి బాగా తిని పెప్సీలు తాగి అలవాటు. నేను ఫుల్గా చేస్తే మళ్ళీ తిన్నా కదా, అది భారతీయ సంస్కృతి. ఓసారి తింటే యోగి అని. వీళ్ళు వాడు అది తీసుకొస్తే ఇది తీసుకొస్తే వాడు కాల్చిండేటి ఏంటో తెస్తాడు బయటంతా. అవి రేపు మీరు తినంటారా స్వామి నాకు సార్ యువర్ నాట్ డ్రింకింగ్ ఎనీథింగ్ అని. నా దప్పి కూడా కాలా. అది మన ఫుడ్లో ఉండే స్పెషాలిటీ, మన రాగుల్లో ఉండే స్పెషాలిటీ. మన అంత స్పెషాలిటీ ఉందబ్బా. అది ఎక్స్పీరియన్స్ అయినామో. వాడు గంటకు తింటానే ఉంటారు. మీరు తినంటారా స్వామి అని. మన సాయంత్రం ఏదో బీన్స్ వేసుకొని ఏదో చపాతీనో రొట్టె ఏదో తినేవాడు. 2 పూట్లే. సార్ రొట్టె కూడా అటు చేసిన మా వైఫ్ని అడిగినా రాగి మొదటి అని చెప్పింది. ఫస్ట్ రోజు కొంచెం టైట్ అయింది, నీళ్ళు తక్కువ. రెండో నీళ్ళు పోసి బాగా మెత్తగా తినేసినాం. పల్లీలు చట్నీ కూడా చేసినాడు ఇంకోడు మా ఇండియన్. ఎంజాయ్ చేసినాం. అట్లా రోజు తిన్నక్కర్లే. నువ్వు వారంలో 2 సార్లు 3 సార్లు మంచి ఫుడ్ ఫుల్గా తినేసి మళ్ళీ బయట పోయినప్పుడు ఏదో చపాతీలో చెత్తనో ఏదో రైసో తిన్నా ఓకే. రన్నింగ్ కూడా రోజు చేయనక్కర్లే, కండిషనింగ్ అవసరం లే. ఈరోజు చేయలేదు కాబట్టి నేను డల్గా ఉంటాను, అదంతా కండిషనింగ్. మళ్ళీ నేను రేపు మొన్నాడు 10 రోజులు చేయకపోయినా నాకు బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు 10, 12, 14 ఎప్పుడు తెలియదు, ఇంకా లెక్క ఇలా చేసినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు స్టూడియోకి పిలిచారనుకో, బా స్వామి ఐ విల్ సీ నెక్స్ట్ మంత్ అని పెట్టేస్తా. ఎనర్జీ ఉంది అనుకో, పదా చెప్పేద్దాం అయిపోతాను. అట్లా మీ పని అయినా ఎవరి పని అయినా, మీ పిల్లల పైన అయినా, నీ ఎగ్జామ్ పని అన్నీ అట్లా చేసుకోవచ్చు. మీ పిల్లలకి అయ్యో వాడు చదవడం లేదంటే వాడు హెల్తీగా లేడమ్మా, వాడు యాక్టివ్గా లేడు. వాడికి నువ్వు చెప్పినట్టు ఆటిజమో అది ఈ బుద్ధిమాంద్యతలో రకరకాలు ఉన్నాయి. అవి రకరకాల స్ట్రెస్లో ఉన్నారు వాళ్ళు. అది ఏమీ లేకపోయినా వాడు కుదురుగా కూర్చొని టీచర్ తిడతాది, ఇంట్లో కొడతారు అని తప్ప కుదురు కూర్చొని ఏ పని చేయలేడు వాడు. చదువు ఏది ఎందుకంటే తిడతారు కొడతారు కాబట్టి చదువుతాడు. నువ్వు గమ్మును కూర్చొని నువ్వు సన్సెట్ని చూస్తూ ఉండబ్బా, ఆడ క్లౌడ్స్ పోతాయి, ఆడ కొంగలు పోతాయి, జస్ట్ చూస్తూ ఉండంతే, ఏమి చేయొద్దు అంటే కూర్చోమని చూద్దాం. ఎందుకు కూర్చోలేదు అట్లా అంటాడు వాడు. ఊరికే ఉండరా అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా అర్థం కాదు. ఊరికి ఎందుకు ఉండాలి, ఏదో ఒకటి ఆలోచిస్తాడు. ఖాళీగా పెడితే బ్రెయిన్కి ఎనర్జీ లాస్ అవడం. ఒక గంటకి ఎన్నో థాట్లు వస్తాయంట, నాకు కరెక్ట్గా రకరకాలు. సో ఆ థాట్ని పక్కన పెట్టి రియల్గా నీకేం అవసరమో దాని గురించి ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడే తప్ప వేరే ఏం ఆలోచించడంలే, అదే ఉంది టైం ఇది ఏం చూడడంలే. అప్పుడు ఎనర్జీ కరెక్ట్గా ఉంటుంది. ఇది అయిపోయింది అనుకో, సైలెంట్ కూర్చుంటా, ఏదో ఆలోచన వస్తుంది, వస్తే రాని పోయమ్మా అంటాను. అక్కడ కదలికలో గాలో గీలో ఏదో ఎక్స్పీరియన్స్ అవుతా పోతూ ఉంటాం. అప్పుడు మళ్ళీ నేను స్కూటర్ వచ్చి గుద్దేస్తుందేమో, లెఫ్ట్లో నుంచి ఏమైనా దూరతారేమో, ఇన్ని ఆలోచనలు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళైనా మనం ఏం తింటున్నాం, ఏం తినాలి, లేకపోతే అసలు మన ఆలోచనల్ని ఎంత పాజిటివ్గా మార్చుకోవాలి, ఫస్ట్ మనతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించుకుంటారని అయితే నేను ఖచ్చితంగా అనుకుని ఎంతో కొంతమంది అయితే ఖచ్చితంగా మారుతారని మాత్రం నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.